అబ్బబ్బా! సూపర్ ఉందండి ఈ కర్రీ మాత్రం. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను గానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నాన్ వెజ్ లవర్స్‌కి అది చికెన్‌లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చికెన్ లవర్స్‌కి అయితే ఇక పండగే. ఎప్పుడు ఈ ఆకు దొరికినప్పుడల్లా దీంతోనే వండుకుంటారు. సీజన్‌గా దొరికే మనకి చింత చిగురు చికెన్ అనమాట. చింత చిగురుతో చికెన్ చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ 100 గ్రామ్స్ చింత చిగురు హైదరాబాద్‌లో ₹100 కానీ సీజనల్‌గా దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ తినాలి. విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. చక్కగా తీసుకొని ఇది ఓపికగా శుభ్రం చేసుకోవాలండి. మన పేషెంట్స్‌కి పెద్ద టెస్ట్ పుల్లలు అనేవి చాలా ఉంటాయి. చక్కగా పుల్లలన్నీ తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టి నలుపుకుంటే ఆకు వరకు సపరేట్ అయిపోతుంది. శుభ్రంగా కడుక్కొని డ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి యాజ్ యూజువల్‌గా మన చికెన్ కర్రీ వండేయడమే. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంది. మనం గోంగూర, మెంతికూర వీటిలతో వండుకుంటాం కానీ చింత చిగురు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ వండుకోవాలి. వెజ్ వాళ్ళైతే చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి ఇవి చేసుకుంటారు. నాన్ వెజ్ వాళ్ళైతే ఎలా అయినా వండుకోవచ్చు. మటన్‌లో వేసుకోవచ్చు, ప్రాన్స్‌లో వేసుకోవచ్చు, ఇలా చికెన్‌లో కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైమే ట్రై చేసినా చాలా యమ్మీగా ఉంది. నేను ఇక్కడ 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నా. దానికి 100 గ్రామ్స్ చింత చిగురు కరెక్ట్‌గా సరిపోయింది. పులుపుకి పులుపు, టేస్ట్‌కి టేస్టు అద్భుతంగా ఉంది. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ వండుకునే టైం లేదు కానీ టేస్ట్ చేయాలనుకుంటే మన క్లౌడ్ కిచెన్లో ఆర్డర్ ఇచ్చేసేయండి. 1 డే బిఫోర్ అయినా ఇవ్వండి. ఎందుకంటే చింత చిగురు శుభ్రంగా క్లీన్ చేయాలి కాబట్టి. ఇక్కడ యాజ్ యూజువల్‌గా కర్రీ వండేసుకున్నాక చింత చిగురు వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. ఆ పులుపు అంతా చికెన్‌కి పట్టి ఎంత బాగుంటుందో, ఆకు కూడా బాగా మగ్గిపోయి ఇందులో ఆకుకూర వేసామని ఎవ్వరికీ తెలీదనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా వంటలు చూసి మీకు ఎలా అనిపిస్తున్నాయి? టేస్టీగా ఉంటాయి అనిపిస్తుందా? ఉంటాయి అనిపిస్తే ఆర్డర్ చేయడం మర్చిపోద్దు. ఆర్డర్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చందానగర్ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు చక్కగా హెల్తీగా టేస్టీగా చేసి పంపిస్తా. అలాగే మన దగ్గర స్ప్రౌటెడ్ రాగి ఫ్లవర్ ఈ సమ్మర్లో చాలా చాలా మంచిది. రాగి జావ్ అనేది పిల్లలకైనా పెద్దలకైనా అది స్ప్రౌటెడ్ రాగి అయితే ఇంకా మంచిది. ఆర్డర్ చేసేసి చక్కగా చేసుకొని తాగేయండి. థ్యాంక్ యూ.